హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990లోని రూల్ 61 గురించి తెలుసుకోబోతున్నాం. రూల్ 61. సో రూల్ 61 దేని గురించి మాట్లాడుతుంది? అడ్జార్న్మెంట్ టు బి ఇన్ రైటింగ్ అండ్ రీజన్స్ దేర్ ఫర్ రికార్డెడ్. సో మనం ఏదైనా అడ్జార్న్మెంట్ ఇచ్చినట్లయితే, వాయిదా ఇచ్చినట్లయితే అది రైటింగ్ రాతపూర్వకంగా ఉండాలి. అలాగే అది ఇవ్వడానికి గల కారణాలు, రీజన్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. దాని గురించి మాట్లాడుతుంది. సో ప్రాబ్లం చూడండి ఒకసారి. ఎవ్రీ టైమ్ an enquiry trial is adjourned. సో ఒక పరిశీలన, ఎంక్వైరీ ఆర్ విచారణ, ట్రయల్ మనం వాయిదా వేస్తున్నప్పుడు an order of the court in writing giving the reasons therefore, అది ఇవ్వడానికి గల కారణాలను పొందుపరుస్తూ కోర్ట్ ఆర్డర్ అనేది రికార్డ్ చేయాలన్నమాట. an order of the court shall be recorded, రికార్డ్ చేయబడేది. ఎందుకు? గివింగ్ ద రీజన్స్ therefore. ఓకే, the reason for which adjournment can be granted may be, సో ఆ వాయిదా ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎయిదర్ ది అబ్సెన్స్ ఆఫ్ విట్నెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ రీజనబుల్ కాజ్ యాజ్ స్టేటెడ్ ఇన్ 309 కోడ్. సిఆర్పిసిలోని 309లో పొందుపరిచినటువంటి ఏవైనా కొన్ని కాజెస్ ఉంటే వాటికి బేస్ చేసుకుని ఇవ్వచ్చు. లేదంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో, సాక్షి అంటే మెటీరియల్ విట్నెస్, ఆ సాక్షి హాజరు కాలేదు అన్న కారణాల మీద ఇవ్వచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. అడ్జార్న్మెంట్ shall not ordinarily be granted in order to give time to the advocate to prepare their address to the court. సో ఓన్లీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం, ఎక్స్ట్రా టైం అడ్వకేట్కి ఇవ్వడం కోసం మాత్రం మనం అడ్జార్న్ చేయకూడదు అనమాట. సో అవి ఏం జరుగుతాయి? అన్నెసరీ డిలీకి కారణం అవుతాయి అనమాట, కేసుల్ని పరిష్కరించడం. సో ఆ కారణం మీద ఇవ్వకూడదు. ఇక్కడ ఏమన్నా ఏ కారణాల మీద ఇవ్వచ్చాయంటే, మెటీరియల్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో అతను హాజరు కాలేకపోయాడు కోర్టు కన్నా కారణం మీద, లేదంటే 309లో ఏమైనా చెప్పుంటే దాని ప్రకారం. సో ఇక్కడ మనకి 309 సిఆర్పిసి దేని గురించి మాట్లాడుతుంది? 309, రైట్. సో ఇది పవర్ టు పోస్ట్ పోన్ ఆర్ అడ్జార్న్ ప్రొసీడింగ్స్, దాని గురించి మాట్లాడుతుంది అనమాట, రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో కోర్టు ఎలా రాస్తుందంటే, ద కేస్ ఈజ్ అడ్జార్న్డ్, వాయిదా వేయబడింది. సో పలానా డేట్కి అనమాట, టు సమ్ డేట్, యాజ్ పీడబ్ల్యూ 1 or 2 ఎవరో ఒకళ్ళు, అంటే ప్రాసిక్యూషన్ వైపు నుంచి మెటీరియల్ విట్నెస్ అనుకుంది. మెటీరియల్ విట్నెస్ ప్రధాన సాక్షి ఎవరైతే ఈజ్ హాస్పిటలైజ్డ్, ఓకే, అండ్ unable to attend today's hearing. Okay, adjournment granted under section 309 CRPC, రైట్. అలా కాకుండా మనం జస్ట్ ఏంటంటే, సో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం అడ్వకేట్కి మనం అడ్జార్న్మెంట్ గ్రాంట్ చేస్తున్నాం రాస్తే ఇది వ్యాలిడ్ కాదనమాట. రూల్ ప్రకారం ఈ పైన చెప్పుకున్నాం వ్యాలిడ్ అవుతుంది, రైట్.